హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. సో ఈ రోజుటి వీడియోలో మనం రీసెంట్గా ఎంపాక్స్ డిసీజ్, ఎంపాక్స్ వైరస్ అంటే మంకీ పాక్స్ డిసీజ్ ఆర్ వైరస్ గురించి ఎక్కువ మనకు న్యూస్లో వస్తూ ఉంది. సో ఆ టాపిక్ సంబంధించి వీఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ దిస్ వీడియో. సో అసలు ఏంటి మంకీ పాక్స్ డిసీజ్? యాక్చువల్గా దీన్ని మనం ఎంపాక్స్ డిసీజ్ అంటాం. సో ఒక 2 years బ్యాక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీని యొక్క ఎర్లియర్ నేమ్ మంకీ పాక్స్ డిసీజ్ అనేవాళ్ళు. ఈ మంకీ పాక్స్ డిసీజ్ని ఎంపాక్స్ డిసీజ్గా వీళ్ళు 2 years బ్యాక్ నామన్క్లేచర్ చేంజ్ చేశారన్నట్లు. సో అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే, యాక్చువల్గా కొన్ని ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్లో ఎక్స్క్లూజివ్గా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఇంకా కొన్ని ఒక 13 కంట్రీస్లో మంకీ పాక్స్ డిసీజ్ సంబంధించిన కేసెస్ చిల్డ్రన్స్లో కానీ అడల్ట్స్లో రైజ్ అవుతూ ఉన్నాయి. సో ఈ కేసెస్ రిపోర్ట్ అవ్వడమే కాకుండా ఈ కేసెస్ రిపోర్ట్ అయిన వాళ్ళల్లో ఎక్కువ డెత్ టోల్ ఆర్ ఫెటాలిటీ ఇష్యూస్ బాగా ఎక్కువ కనపడతా ఉన్నాయి. ఇది మనకు చాలా కన్సర్న్ అన్నట్లు. సో ఇదే ఎంపాక్స్ డిసీజ్ ఏదైతే ఉందో 2022లో కూడా ఒక 73 కంట్రీస్లో కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. కానీ అప్పట్లో ఏదైతే కేసెస్ రిపోర్ట్ అయ్యాయో అప్పుడు సంబంధించి డెత్ టోల్ ఆర్ ఫెటాలిటీ రేట్ అనేది ఓన్లీ 1% మాత్రమే ఉంది. అంటే ఒక 100 people ఈ కేస్ అఫెక్ట్ అవుతే రిపోర్టెడ్ ఉంటే వాళ్ళలో 1% మాత్రమే చనిపోతూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఈ డెత్ రేట్ అనేది 3 to 4%గా ఉంది. ఇది మనకి కన్సర్న్ అన్నట్టు గ్లోబల్ కమ్యూనిటీకి. సో ఇప్పుడు ఈ 2024లో ఈ కేసెస్ బాగా పెరగడం, డెత్ రేట్ పెరగడం, ఈ కండిషన్స్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ యొక్క ఎంపాక్స్ డిసీజ్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని డిక్లేర్ చేసింది అన్నట్టు. PHEICగా డిక్లేర్ చేసింది. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా డిక్లేర్ చేసింది. అసలు ఏంటి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అంటే? సో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అనేది ఒక ఎక్స్ట్రార్డినరీ ఈవెంట్ అన్నట్లు. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే, అది ఒక ఎక్స్ట్రార్డినరీ ఈవెంట్ అయినప్పుడు, ఎట్ ద సేమ్ టైం ఏదైతే అవుట్ బ్రేక్ ఉందో గ్లోబల్ స్ప్రెడ్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నప్పుడు, గ్లోబల్ స్ప్రెడ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎట్ ద సేమ్ టైం అదర్ కంట్రీస్ గ్లోబల్ స్ప్రెడ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అదర్ కంట్రీస్ కాషియస్గా ఉండమని ఒక ఇండికేషన్ ఇవ్వడం, అప్పుడు కూడా ఈ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ మనం డిక్లేర్ చేస్తారు WHO. అట్ ద సేమ్ టైం ఈ యొక్క డిసీజ్ని, ఇటువంటి అవుట్ బ్రేక్స్ని ట్యాకిల్ చేయడానికి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పడానికి కూడా ఇటువంటి డిక్లరేషన్ చేస్తూ ఉంటారు WHO. సో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ రిక్వైర్మెంట్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే, అంటే సింగిల్ కంట్రీ ఇటువంటి అవుట్ బ్రేక్స్ని ట్యాకిల్ చేయడం కష్టం అన్నట్లు. సో ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ అనేది రిక్వైర్మెంట్ విత్ పర్టైన్స్ టు వ్యాక్సిన్స్ కానీ డయాగ్నోస్టిక్స్ కానీ ఇటువంటి ఏరియాస్లో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పడానికి కూడా ఈ యొక్క పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ డిక్లేర్ చేస్తారు. సో మనకి ఇప్పుడు ఎంపాక్స్ డిసీజ్కి ఇది WHO డిక్లేర్ చేశారు. సో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అంటే అది ఒక ఎక్స్ట్రాడినరీ ఈవెంట్ అయి ఉండి, సో అది గ్లోబల్ స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అప్పుడు మాత్రం ఇటువంటి డిక్లరేషన్స్ WHO చేస్తూ ఉంటుంది. సో ఈ పాయింట్స్ అర్థం చేసుకున్న తర్వాత నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఎంపాక్స్ డిసీజ్. సో ఈ డిసీజ్ సంబంధించిన కొన్ని ఫ్యూ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే,
ఈ ఎంపాక్స్ డిసీజ్ ఆర్ ఎర్లియర్గా మనీ పాక్స్ డిసీజ్ ఏదైతే ఉందో ఇది ఒక రేర్ జూనోటిక్ డిసీజ్ అన్నట్టు. రేర్ జూనోటిక్ డిసీజ్. అసలు ఏంటి జూనోటిక్ డిసీజెస్ అంటే? జూనోటిక్ డిసీజెస్ అంటే సింపుల్గా ఏ డిసీజెస్ అయితే హ్యూమన్స్కి యానిమల్స్ ద్వారా వస్తాయో అటువంటి డిసీజెస్ అన్నిటిని మనం జూనోటిక్ డిసీజెస్ అంటాం. సో ఇప్పుడు మంకీ పాక్స్ కూడా జూనోటిక్ డిసీజ్, బట్ ఏ రేర్ జూనోటిక్ డిసీజ్ అంటున్నాం. రేర్ జూనోటిక్ డిసీజ్ అంటే అది యానిమల్స్ ద్వారా వస్తుందే కానీ కామన్గా కాదు. రేర్ అనే టర్మ్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఈ పాయింట్ మనం ఫస్ట్ సేలియన్ ఫీచర్స్ ఆఫ్ మంకీ పాక్స్ ఆర్ ఎంపాక్స్ డిసీజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఇస్ అ రేర్ జూనోటిక్ డిసీజ్. ఇది ఈ ఎంపాక్స్ డిసీజ్ అనేది ఎంపాక్స్ వైరస్ అనే ఒక వైరస్ నుంచి వస్తుంది. అంటే సింపుల్గా ఈ డిసీజ్ అనేది వైరల్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అన్నట్టు. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎంపాక్స్ వైరస్ గురించి మనం ఫ్యూ పాయింట్స్ వర్క్ చేద్దాం. ఎంపాక్స్ వైరస్ అనేది ఒక డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ సంబంధించిన ఒక వైరస్ అన్నట్టు. అంటే క్లియర్గా ఈ వైరస్లో డిఎన్ఏ అనేది ఒక జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఒక వైరస్లో డిఎన్ఏ అనే జెనెటిక్ మెటీరియల్గా ఉంటుందో మ్యూటేషన్స్ జరిగే ఛాన్సెస్ మినిమల్గా ఉంటాయి. అలా కాకుండా ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్గా ఉన్నటువంటి వైరసెస్లో మ్యూటేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ డబుల్ స్టాండర్డ్ కాబట్టి మ్యూటేషన్స్ తక్కువ ఉంటాయి. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ ఎంపాక్స్ వైరస్ సంబంధించి సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది పాక్స్ వైరిడే అనే ఒక ఫ్యామిలీ రిలేటెడ్ వైరస్ అన్నట్టు. పాక్స్ వైరిడే అనే ఫ్యామిలీలో ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ వైరసెస్ చూస్తే నెంబర్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఎంపాక్స్ వైరస్. దీంట్లో ఈ ఫ్యామిలీలో ఉన్న వైరసెస్ కొన్ని డిసీజెస్ కాజ్ చేస్తాయి. అంటే లైక్ స్మాల్ పాక్స్ కానీ కౌ పాక్స్ కానీ. సో ఇటువంటి డిసీజ్ కాజింగ్ చేసే వైరసెస్ అన్నీ కూడా ఇండైరెక్ట్గా ఈ పాక్స్ వైరిడే అనే ఫ్యామిలీలోనే మనకు ఇంక్లూడ్ చేయబడ్డాయి. సో ఇక్కడ మీరు ఒకసారి ఇక్కడికి చూస్తే పాక్స్ వైరిడే ఫ్యామిలీలో మనకు ఎంపాక్స్ వైరస్, కౌ పాక్స్ వైరస్, సో ఇలా డిఫరెంట్ స్మాల్ పాక్స్ వైరస్ సంబంధించిన డిఫరెంట్ వైరస్ అన్నీ కూడా పాక్స్ వైరిడే ఫ్యామిలీలోనే మనకు మెన్షన్ చేయబడింది. ఇది మనకు ఎంపాక్స్ వైరస్ సంబంధించి సెకండ్ పాయింట్. ఒకటి, ఇది డిఎన్ఏ ఉన్నటువంటి వైరస్. రెండు, పాక్స్ వైరిడే ఫ్యామిలీ సంబంధించిన వైరస్, అంటే ఇంక్లూడింగ్ స్మాల్ పాక్స్ అండ్ కౌ పాక్స్ సంబంధించిన వైరసెస్ కూడా ఈ ఫ్యామిలీలోనే మనకి ఉండడం జరిగింది అన్నట్టు. అయితే ఈ ఎంపాక్స్ వైరస్ని ఫస్ట్ టైం ఎక్కడ డిస్కవర్ చేశారంటే డెన్మార్క్లో. అక్కడ కొన్ని మంకీస్ని రీసెర్చ్ పర్పస్ కోసం పెట్టినప్పుడు 1958లో ఫస్ట్ టైం ఈ యొక్క వైరస్ని డిస్కస్ చేయబడింది. వైరస్ని డిస్కస్ చేయబడింది, డిసీజ్ ఎప్పుడు అనేది మనం డిస్కస్ చేయలేదు. ఇది ఫస్ట్ పాయింట్. సో సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఎంపాక్స్ డిసీజ్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇది ఒక రేర్ జూనోటిక్ డిసీజ్. ఇది ఎంపాక్స్ వైరస్ వల్ల వస్తుంది. ఎంపాక్స్ వైరస్ సంబంధించి కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేయబడ్డా. ఇప్పుడు అసలు ఈ ఎంపాక్స్ డిసీజ్లో సెకండ్ ఫీచర్ ఏంటంటే అసలు ఇది హ్యూమన్స్కి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సో ట్రాన్స్మిషన్ ఆఫ్ ద డిసీజ్ అనేది మనకు సెకండ్ ఇంపార్టెంట్ ఫీచర్. ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే ఒక 3 మెకానిజమ్స్ ఉన్నాయి. ఒకటి, ఆల్రెడీ ఈ యొక్క వైరస్తో ఇన్ఫెక్షియస్గా ఉన్నటువంటి పర్సన్, ఈ డిసీజ్తో ఇన్ఫెక్షియస్ ఉన్నటువంటి పర్సన్ని మనం కాంటాక్ట్ అయినప్పుడు ఇది ఒక వన్ వే టు ట్రాన్స్మిట్ దిస్ డిసీజ్. సో ఇన్ఫెక్షియస్ పర్సన్స్ సంబంధించి మనం గిన కాంటాక్ట్ అవుతే రావచ్చు. రెండు, ఏదైనా మెటీరియల్స్ దాంతో ఎంపాక్స్ వైరస్తో గిన కంటామినేట్ అయినప్పుడు అప్పుడు కూడా మనకు ఈ డిసీజ్ మనకు ట్రాన్స్మిట్ అవ్వచ్చు. లేదా యానిమల్స్ ద్వారా కూడా రావచ్చు. సో మోస్ట్లీ యానిమల్స్ లైక్ స్మాల్ మమ్మల్స్ లైక్ మంకీస్ కానీ స్క్విరల్స్ కానీ వీటి ద్వారా రావచ్చు. అందువల్ల మనం రేర్ జూనోటిక్ డిసీజ్ అన్నాం. సో ఇది మనకు ఈ మంకీ పాక్స్ ఎంపాక్స్ డిసీజ్ సంబంధించి ట్రాన్స్మిషన్ మెకానిజమ్స్. ఇన్ఫెక్షియస్ పర్సన్స్ నుంచి రావచ్చు, మెటీరియల్స్ ఏదైనా కంటామినేట్ అయినప్పుడు ఆ వైరస్తో అప్పుడు రావచ్చు. యానిమల్స్ ద్వారా మోస్ట్లీ స్మాల్ మమ్మల్స్ లైక్ మంకీస్ అండ్ స్క్విరల్స్ ద్వారా కూడా మనకు రావచ్చు. ఇప్పుడు ఒక పర్సన్ ఈ యొక్క ఎంపాక్స్ డిసీజ్తో అఫెక్ట్ అవుతే అతనికి ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏంటి? సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
ఈ ర్యాషెస్ ఇంకా బాగా సివియర్ అయ్యి మనకు ఎలా ఉంటాయంటే సింపుల్గా ఇలా ఇలా అంటే ఒక పెద్ద పెద్ద దుద్దర్లుగా మనకు దుద్దుర్లు అన్నట్టు ఏదో అంటారు తెలుగులో. సో అలా వచ్చి ఒక లిక్విడ్ డ్రాప్లెట్స్ లాగా తయారవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఇమేజ్లో మీరు చూస్తే క్లియర్గా ర్యాషెస్ అవి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇలా ఒక బ్లిస్లర్స్ అంటారు, బ్లిస్లర్స్ విత్ లిక్విడ్ అట్లా తయారవుతూ ఉంటాయి అన్నట్టు. ఇది కూడా మనకి దీని యొక్క సిమ్టమ్స్ అన్నట్టు. దీంతోపాటు ఫీవర్ కానీ, హెడ్ఏక్ రావడం, సోర్ థ్రోట్ ఉండడం, మజిల్ ఏక్స్ ఉండడం అంటే మజిల్ పెయిన్స్ రావడం, ఇలా కొన్ని సిమ్టమ్స్ మనకి కంప్లీట్గా ఈ యొక్క ఎంపాక్స్ డిసీజ్ వచ్చినప్పుడు వచ్చే సిమ్టమ్స్ అన్నట్టు. అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ సిమ్టమ్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డిసీజ్ అనేది వైటల్ ఆర్గన్స్ని ఎక్కడ కూడా అఫెక్ట్ చేయదు అన్నట్టు. ఇది మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్. వైటల్ ఆర్గన్స్ని ఎటువంటి అఫెక్ట్ చేయదు. సో ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసాం ఎంపాక్స్ డిసీజ్ సంబంధించి. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అంటే ఏంటి, ఎంపాక్స్ వైరస్ అసలు ఏంటి, అది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, దాంట్లో ఉన్న సిమ్టమ్స్ ఏంటని మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు దీంట్లో ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి, ట్రీట్మెంట్. సో ఎంపాక్స్ డిసీజ్ సంబంధించి ఎక్కడా కూడా ఒక స్పెసిఫిక్ వ్యాక్సిన్ అనేది లేదన్నట్లు మనకి. సో నో వ్యాక్సిన్. ఈవెన్ WHO కూడా ఏం రికమెండ్ చేస్తూ ఉందంటే జనరల్గా ఎలా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారంటే ఎట్లా కూడా ఒక వ్యాక్సిన్ లేదు కాబట్టి స్మాల్ పాక్స్ ఏదైతే మనకు సిమిలర్ పాక్స్ వైడే ఫ్యామిలీలో ఉన్న వైరస్ కాజ్ చేస్తుంది కాబట్టి స్మాల్ పాక్స్ మనం కంప్లీట్గా 1980s ఎరాడికేట్ చేసాం వరల్డ్లో. సో బై 1980 మనం ఎరాడికేట్ చేసాం. ఈ స్మాల్ పాక్స్కి ఏదైతే వ్యాక్సిన్ డెవలప్ చేసి ఇచ్చామో అదే వ్యాక్సిన్ని ఈ ఎంపాక్స్ డిసీజ్ వచ్చిన వాళ్ళకు కూడా ఇవ్వడం వల్ల 80% ఆఫ్ ఎఫికసీతో ఆ యొక్క వ్యాక్సిన్ వర్క్ చేస్తున్నట్టు మనకు కొన్ని రిపోర్ట్స్ కనపడతా ఉన్నాయి. సో స్మాల్ పాక్స్కి ఏదైతే వ్యాక్సిన్ యూజ్ చేస్తున్నామో అదే యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో కానీ WHO మాత్రం మాస్ వ్యాక్సినేషన్ ఇవ్వండి అని ఎప్పుడు కూడా చెప్పట్లేదు. సో ఏదైతే స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఉందో అది మాస్ వ్యాక్సినేషన్ చేయండి అని చెప్పట్లేదు. ఓన్లీ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో డిసీజ్కి అటువంటి వాళ్ళకి అట్లీస్ట్ 80% ఎఫికస్తో ఇది వర్క్ అవుతుంది కాబట్టి ఇవ్వాలని చెప్తా ఉన్నారు. సో ఇది మనకి సెకండ్ పాయింట్. రీసెంట్గా ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు కొంత టెండర్స్ పిలవడం జరిగింది. దేనికోసం అంటే ఈ యొక్క ఎంపాక్స్ డిసీజ్ సంబంధించి వ్యాక్సిన్ మేకింగ్ కోసం. ఇవి మనకు ట్రీట్మెంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం వర్క్ చేయాల్సింది అన్నట్టు. సో ఇది మనకు ఎంపాక్స్ వైరస్ ఆర్ ఎంపాక్స్ డిసీజ్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ వీ హ్యావ్ టు ఫోకస్. సో ఈ టాపిక్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ మంది ఏంటంటే రీసెంట్గా మనమందరం న్యూస్లో కానీ బాగా ఇంకొక బర్నింగ్ టాపిక్ ఏంటంటే రీసెంట్గా యూనియన్ గవర్నమెంట్ ఒక 5 కేటగిరీ ఆఫ్ డ్రగ్స్కి క్లినికల్ ట్రయల్స్ వేవరింగ్ చేయడం జరిగింది. సో ఈ 5 కేటగిరీ ఆఫ్ డ్రగ్స్కి క్లినికల్ ట్రయల్స్ వేవరింగ్ చేయడం జరిగింది. అసలు ఏంటి క్లినికల్ ట్రయల్స్ వేవరింగ్ అనే కాన్సెప్ట్, ఈ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం సెకండ్ టాపిక్గా. సో ఇప్పుడు జనరల్గా ఒక కంట్రీలో ఎన్నో డ్రగ్స్ మెడిసిన్స్ అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఇలా డిఫరెంట్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్ మనం యూస్ చేస్తూ ఉంటాం. జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక న్యూ డ్రగ్ మార్కెట్లో సేల్ చేయాలి అన్నప్పుడు దానికి కొన్ని క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి. అంటే ఆల్రెడీ ఆ న్యూ డ్రగ్ వరల్డ్లో ఎక్కడ డెవలప్ అయినా అక్కడి కంట్రీస్ సంబంధించి కొన్ని రెగ్యులేటరీ బాడీస్ క్లినికల్ ట్రయల్స్ అప్రూవల్ ఇస్తాయి. ఎట్ ద సేమ్ టైం ఇండియాలో ఆ న్యూ డ్రగ్ సేల్ చేయాలంటే క్లినికల్ ట్రయల్స్ చేయడం ఇంపార్టెంట్ అన్నట్టు. క్లినికల్ ట్రయల్స్ అంటే ఒక హ్యూమన్స్ కొంత పాపులేషన్ మీద ఈ యొక్క డ్రగ్ని వర్క్ చేయిస్తారు. దాంట్లో ఇది సరిగా వర్క్ అవుతుందా లేదా ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మనం చేస్తూ ఉంటాం క్లినికల్ ట్రయల్స్ అన్నట్టు. ఇప్పుడు ఇండియాలో అంతకుముందు ఉన్నటువంటి క్లినికల్ ట్రయల్స్లో ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ క్లినికల్ ట్రయల్ రూల్స్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయన్నట్టు. ఆ లూప్ హోల్స్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నప్పుడు ఒక డ్రగ్ సంబంధించి ఒకవేళ ఆ పేషెంట్ ఏదైనా సఫర్ అయినప్పుడు ఆ పేషెంట్కి కంపెన్సేషన్ ఇచ్చే ప్రాసెస్లో కానీ
ఇలా కొన్ని మనకు ఇష్యూస్ ఉన్నాయి క్లినికల్ ట్రయల్స్ న్యూ డ్రగ్ సంబంధించి ఎర్లియర్గా రూల్స్లో. అందువల్ల చాలామంది డిఫరెంట్ కోర్ట్స్లో ఎన్నో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేసి కంప్లీట్గా డిఫరెంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ద్వారా ఫైనల్గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఈ మినిస్ట్రీ ఏదైతే ఉందో సో వీళ్ళు 2019లో కొన్ని రూల్స్ తీసుకొచ్చారు. ఆ రూల్స్ ఏంటంటే న్యూ డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ 2019 ఇలా కొన్ని రూల్స్ తీసుకొచ్చారు. న్యూ డ్రగ్స్ NDCT అంటాం 2019. సో ఈ న్యూ డ్రగ్స్ క్లినికల్ ట్రయల్స్ 2019లో తీసుకొచ్చినప్పుడు దీంట్లో చాలా క్లినికల్ ట్రయల్స్ సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్గా మెన్షన్ చేయబడింది. అయితే దీంట్లో ఒక రూల్ నెంబర్ 101 అనే ఒక రూల్ ఉంది. ఈ రూల్ 101 ఏం చెప్తుందంటే గవర్నమెంట్ లోకల్గా క్లినికల్ ట్రయల్స్ లేకుండానే కొన్ని డ్రగ్స్కి ఎగ్జంప్షన్ ఇచ్చే అధికారం ఆథరైజేషన్ ఉంది అని రూల్ నెంబర్ 101 మాట్లాడుతూ ఉంది ఈ యొక్క న్యూ డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ 2019 సంబంధించి. సో ఇప్పుడు ఆ రూల్ నెంబర్ 101 యూజ్ చేసుకొని రీసెంట్గా ఒక 5 న్యూ డ్రగ్స్కి క్లినికల్ ట్రయల్స్ వేవరింగ్ ఇవ్వడం జరిగింది. అసలు దాని మీనింగ్ ఏంటంటే ఏ డ్రగ్స్ అయితే ఆ 5 కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయో ఇండియాలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండానే అవి మార్కెట్లో సేల్ చేయొచ్చనే దాని మీనింగ్ అన్నట్టు. క్లినికల్ ట్రయల్స్ వేవర్, లోన్ వేవర్ అంటాం. సో రుణమాఫీ అన్నట్టు క్లినికల్ ట్రయల్స్ వేవర్. ఎటువంటి క్లినికల్ ట్రయల్స్ రిక్వైర్మెంట్స్ లేకుండానే సచ్ డ్రగ్స్ క్యాన్ బి సోల్డ్ ఇన్ ద మార్కెట్, ఇండియన్ మార్కెట్లో చేయొచ్చు. సో ఇప్పుడు ఆ 5 కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ జనరల్గా ఏంటంటే ఫస్ట్ వన్, సో రేర్ డిసీజెస్ సంబంధించి ఏదైనా డ్రగ్స్ ఉంటే ఈ డ్రగ్స్ తప్పకుండా వరల్డ్ కంట్రీస్లో తప్పకుండా ఎక్కడో చోట అప్రూవల్ అయి ఉంటాయి, కానీ ఇండియాలో క్లినికల్ ట్రయల్స్ రిక్వైర్మెంట్ అవసరం లేదు. కొన్ని లీగల్ రిక్వైర్మెంట్స్ ఏదైతే మనకు సేల్ చేయాల్సినవి అవి ఫాలో అవుతే చాలు, అవి మాత్రం మనం ఫాలో అవుతే కంప్లీట్ క్లినికల్ ట్రయల్స్ చేయకుండా మనం వెళ్ళొచ్చు అన్నట్టు. సో ఒకటి రేర్ డిసీజెస్ సంబంధించి ఏదైనా డ్రగ్స్ ఉంటే ఆ డ్రగ్స్ వాళ్ళు క్లినికల్ ట్రయల్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా చాలా కంట్రీస్లో ఉంటాయి, అంటే UK, USA, ఆస్ట్రేలియా, జపాన్, కెనడా, యూరోపియన్ యూనియన్, ఇటువంటి ఆల్రెడీ అప్రూవ్డ్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అటువంటి కొన్ని కంట్రీస్ నేమ్స్ కూడా మెన్షన్ చేశారు వాళ్ళు. ఆ కంట్రీస్లో అప్రూవ్డ్ అయ్యి వాళ్ళు ఇక్కడ సేల్ చేయాలన్నప్పుడు క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదన్నట్టు ఇది. సో ఆ 5 కేటగిరీ ఆఫ్ డ్రగ్స్లో ఒకటి రేర్ డిసీజెస్ రిలేటెడ్ డ్రగ్స్ అన్నట్టు. రెండోది న్యూ డ్రగ్స్ ఫర్ ప్యాథోజెనిక్ సిచ్యువేషన్స్. సో ఏదైనా ఒక న్యూ డ్రగ్స్ ఫర్ పాండమిక్ సిచ్యువేషన్స్. సో న్యూ డ్రగ్స్ ఫర్ పాండమిక్ సిచ్యువేషన్స్ అంటే ఏదైనా ఒక పాండమిక్ వచ్చినప్పుడు ఒక డ్రగ్ ఏదైతే రిక్వైర్మెంట్ మనకు న్యూ డ్రగ్ కావాల్సినప్పుడు మన దగ్గర క్లినికల్ ట్రయల్స్ చేయాల్సిన అవసరం లేదనేది ఇది కూడా ఈ కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ కూడా వాళ్ళు వేవరింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి జీన్ అండ్ సెల్యులార్ థెరపీ సంబంధించిన డ్రగ్స్ కూడా. సో ఏదైతే డ్రగ్స్ జీన్ రిలేటెడ్ థెరపీస్ కానీ సెల్యులార్ రిలేటెడ్ థెరపీ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కూడా మనకి క్లినికల్ ట్రయల్స్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇంకా న్యూ డ్రగ్స్ ఫర్ స్పెషల్ డిఫెన్స్ పర్పస్. సో ఏదైతే డిఫెన్స్లో మనం కొన్ని డ్రగ్స్ వాడతామో ఆ స్పెషల్ డిఫెన్స్ సంబంధించిన డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మన క్లినికల్ ట్రయల్స్ చేయాల్సిన అవసరం లేదు, వేరే కంట్రీస్లో నుంచి వాళ్ళు మనం ఈజీగా చేసుకోవచ్చు అన్నట్టు. సో 5th వన్ ఏంటంటే న్యూ డ్రగ్స్ హ్యావింగ్ స్పెషాలిటీ ఇన్ థెరపాటిక్ అడ్వాన్సెస్. సో ఏదైతే డ్రగ్స్ మోడర్న్ థెరపటిక్ అడ్వాన్సెస్ సంబంధించిన డ్రగ్స్ ఉన్నాయో అవి కూడా మనకి క్లినికల్ ట్రయల్స్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు. ఈ 5 కేటగిరీ ఆఫ్ డ్రగ్స్కి కంప్లీట్గా మనకు రీసెంట్గా యూనియన్ గవర్నమెంట్ వేవరింగ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తే అసలు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు
యాజ్ పర్ రూల్ 101 ఆఫ్ ద న్యూ డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్ 2019, the central licensing authority which with approval of the union government may specify by an order the name of the countries from time to time for considering waiver of local clinical trial for approval of new drugs అండర్ చాప్టర్ 10. అంటే క్లియర్గా వాళ్ళు అక్కడ ఏమని మెన్షన్ చేశారంటే సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ యూనియన్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్తో టోటల్గా వాళ్ళు ఏ కంట్రీస్ నుంచి క్లినికల్ ట్రయల్స్ కొన్ని డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో అది వాళ్ళు ఎగ్జామ్ చేసే అధికారం ఉందన్నట్టు రూల్ నెంబర్ 101 క్లియర్గా చెప్తుందంటే అక్కడ హిందూ న్యూస్ పేపర్లో రాశారన్నట్టు. ఇప్పుడు ఇట్లా క్లినికల్ ట్రయల్స్ వేవరింగ్ ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటి మనకి? ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఎంఎన్సీస్ ఉన్నాయి, మల్టీనేషనల్ కంపెనీస్. నౌ దే క్యాన్ డైరెక్ట్లీ సెల్ ఇన్ టు ద మార్కెట్. సో డైరెక్ట్గా ఎటువంటి మార్కెట్ హడ్డిల్స్ లేకుండా వాళ్ళు సేల్ చేయొచ్చు ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో. ఇది ఒకటి. రెండోది, నీడీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, సో నీడీ పర్సన్స్ అంటే ఇప్పుడు ఏదో ఒక క్యాన్సర్ వచ్చింది, ఆ క్యాన్సర్కి ట్రీట్ చేయడానికి అసలు మన దగ్గర ఇండియాలో డ్రగ్స్ లేవు, అది క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి, పర్మిషన్స్ ఇంకా రాలేదు. అటువంటి ఈ క్లినికల్ ట్రయల్స్ వేవరింగ్ వల్ల ఇటువంటి నీడీ పర్సన్స్కి స్పీడీగా యాక్సెస్ జరిగే అవకాశం ఎక్కువ ఉందన్నట్టు. సో ఇవి మనకు కొన్ని బెనిఫిట్స్ అన్నట్టు. ఇప్పుడు కొన్ని ఇష్యూస్ కూడా ఈ క్లినికల్ ట్రయల్స్ వేవరింగ్లో మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది ఎక్స్పర్ట్స్. అదేంటంటే ఇప్పుడు మనం ఏ కంట్రీస్ అయితే జనరల్ మెన్షన్ చేస్తున్నామో ఆ కంట్రీస్ సంబంధించి జెనెటిక్ పూల్, ఆ కంట్రీస్లో ఉన్న పాపులేషన్ యొక్క జెనెటిక్ పూల్ మన యొక్క జెనెటిక్ పూల్ డిఫరెంట్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు అక్కడి డ్రగ్స్ మన జెనెటిక్ పూల్ అనే మన ఇండియన్ పాపులేషన్ సంబంధించిన డ్రగ్స్కి మన ఇండియన్ పాపులేషన్కి ఇది సెట్ అవుతుందా లేదా అనేది ఒక మేజర్ ఇష్యూగా ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. అదేం లేదు, జెనెటిక్ పూల్ అనేది జనరల్గా వెస్టర్న్ కంట్రీస్ పాపులేషన్కి మన పాపులేషన్కి డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏ కంట్రీస్ అయితే మనకి కంప్లీట్గా మనం ఎగ్జామ్ చేస్తూ ఉన్నామో డ్రగ్స్ తీసుకొని క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదని, సో ఆ డ్రగ్స్ అనేవి అట్లీస్ట్ ఇండియాలో బ్రిడ్జ్ ట్రయల్స్ అయినా చేసి దాన్ని అప్రూవ్ ఇవ్వాలి అన్నట్టు కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. సో ఇవి మనకు కొన్ని బెనిఫిట్స్ కానీ కొన్ని ఇష్యూస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు క్లినికల్ డ్రగ్స్ వేవరింగ్. థ్యాంక్ యూ. సో ఇవి మనకు ఈరోజు 2 వీడియోస్. ఒకటేమో ఎంపాక్స్ డిసీజ్, 2 క్లినికల్ డ్రగ్స్ ట్రయల్ వేవరింగ్ అన్నట్టు.